బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు మర్యాద మనీష్. ఈయన కొన్ని రోజులు ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ప్రవర్తన వల్లే అనూహ్యంగా రెండో వారం ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణం ముగిసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున గారు ఆయనతో మాట్లాడి, మర్యాద మనీష్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సరే ఇప్పుడు మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడదామంటే తప్పకుండా సార్ అంటూ మర్యాద మనీష్ మాట్లాడాడు. ఇక ఇందులో భాగంగా మనీష్ నీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇక్కడ కొన్ని జంతువుల పేర్లు ఉన్నాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇక్కడున్న జంతువులతో పోల్చి ఆ బోర్డు మీద పెట్టాలి అంటూ నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు మర్యాద మనీష్కి. దీంతో ముందుగా సింహం తీసి భరణికి పెట్టారు. ఏంటి సింహం భరణికి పెట్టావు అని అనగానే హౌస్లో అందరికంటే గేమ్ బాగా ఆడతాడు భరణి సార్. అంతేకాదు సింహం ఎలా వేట పెడతాదో సైలెంట్గా అవతల వాళ్ళకు కూడా తెలియకుండా తన గేమ్ అలా చూపిస్తాడంటూ భరణి గురించి స్టేజ్ మీద చాలా గొప్పగానే చెప్పాడు. ఇక తర్వాత తనుజ్ అని పులి తీసుకొని పెట్టాడు. మరి తనుజ్ అని పులిని పెట్టడం ఏంటి అంటే తనొక టైగర్ సార్. హౌస్లో అమ్మాయిల్లో కన్నా ద బెస్ట్ గేమరు, అంతేకాదు అందం, అభినయం ఈ రెండు కూడా వడకట్టితే అది తనుజ మాత్రమే అంటూ తనుజ ఆడే గేమ్ స్ట్రాటజీ కానీ తనుజ మాట్లాడే విధానం కానీ చాలా బాగుంటుంది సార్. తనుజ నేను నా నుంచి ఏం చెప్తానంటే ఎక్కువ ఎమోషన్ అవ్వద్దు, ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే నీ గేమ్ ఆడు, అంతేగాని హౌస్లో ఎవరి పట్ల కూడా ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకోద్దంటూ చెప్పుకొచ్చారు. ఇక అలాగే ఊసరవెల్లి ప్రియాది తీశారు. ఎందుకు నువ్వు ఊసరవెల్లిని ప్రియాకి చెప్తున్నావంటే ఊసరవెల్లి ప్రియా అనే చెప్తాను సార్. తన సమయానుసారం మారిపోతూ ఉంటుంది. హౌస్లో ఆమె ఈ కంటెంట్ కోసం తెగ కష్టపడుతూ ఉంటుంది. ఆమె చేసిన తప్పును ఎదటోళ్ళ మీద వేస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆమెలో మైనస్ ఏంటంటే ఆమె తప్పు కన్నా ఎదటోళ్ళ తప్పులు ఎక్కువ నెతుకు పెట్టుకుంటుంది అంటూ ప్రియా కోసం సంచలన వ్యాఖ్యలు చేశాడు బిగ్ బాస్ స్టేజ్ మీద మర్యాద మనీష్. అంతేకాకుండా ప్రియాని ఊసరవెల్లితో పోల్చాడు మరి మనీష్. శ్రీజానైతే పిల్లి బొమ్మతో పోల్చుతూ పిల్లి ఫోటో అయితే పెట్టాడు. ఎందుకు శ్రీజ పిల్లి ఫోటో పెట్టావంటే పిల్లి పాలు తాగుతుంది, నేనెవరిని ఏమీ చూడట్లేదని అనుకుంటుంది, కానీ అన్ని గమనిస్తూ ఉంటారన్నది శ్రీజ మర్చిపోతుంది సార్. శ్రీజ ఇంకా నటిస్తుంది, తను మాస్క్ ఇంకా తీయాల్సి ఉంది. శ్రీజ నువ్వు ప్రియ ఆట కన్నా నీ ఆట మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, లేకపోతే నాలాగే బయటకు వచ్చేస్తావంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు మనీష్. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కరెక్టా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.